గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల దృష్ట్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న వినియోగదారుల కోసం భారతీ ఎయిర్టెల్ కొన్ని మినహాయింపులు ప్రకటించింది. వినియోగదారులకు అదనపు వ్యాలిడిటీ ఇస్తామని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ ఇస్తున్నట్లు తెలిపింది. అన్లిమిటెడ్ కాల్స్తో పాటు 4 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ మొబైల్ డేటాను అందించనున్నట్లు పేర్కొంది. ఇక పోస్ట్పెయిడ్ వినియోగదారుల బిల్లు చెల్లింపునకు వారం రోజుల పాటు గడువు పొడిగించింది. ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వాళ్లకు 4 రోజుల అదనపు వ్యాలిడిటీని కల్పించినట్టు ప్రకటించింది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ మినహాయింపులు ఇచ్చినట్టు ఎయిర్టెల్ వెల్లడించింది. ప్రస్తుత విపత్తు సమయంలో ఎయిర్టెల్ నెట్వర్క్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రస్తుతం కస్టమర్ల ప్లాన్ గడువు ముగిసి లేదా రీఛార్జ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ బంపర్ ఆఫర్ను అందుకోనున్నారు. ఈ మేరకు ఎయిర్టెల్ సంస్థ మంగళవారం, సెప్టెంబర్ 3 ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇక పోస్ట్పెయిడ్ కస్టమర్స్ విషయానికి వస్తే, మొబైల్ సర్వీసులకు అంతరాయం కలగకుండా చెల్లింపు గడువు తేదీలను 7 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ప్రీపెయిడ్ హోమ్స్కు సంబంధించి చెల్లుబాటు గడువు ముగిసిన లేదా రీఛార్జ్ చేయలేని కస్టమర్లు 4 రోజుల అదనపు వ్యాలిడిటీని అందుకుంటారని పేర్కొంది. వైఫై సేవలకు అంతరాయం లేని యాక్సెస్ను అందిస్తామని హామీ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైందని, ఇలాంటి క్లిష్ట సమయంలో తమ వినియోగదారులతో కనెక్ట్ అయ్యేందుకు సహాయం చేయడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా లేకపోవడం, ఇంధన సరఫరాల విషయంలో అంతరాయం వంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి, అవసరమైన చోట పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఎప్పటికప్పుడు ఎయిర్టెల్ నెట్వర్క్ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది.